నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం సందర్భంగా అసలు ఉగాది ప్రాధాన్యత, అలాగే వివిధ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ ఉగాది నుంచి అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకటి మల్లికార్జున శర్మ గారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా మీకు కూడా. గురుగారు, అసలు ఈ ఉగాది అంటే ఏంటి? ఉగాది గురించి కానీ ఉగాది విశిష్టత గురించి కానీ ఏం తెలియజేస్తారు? అసలు ఉగాది ప్రాధాన్యత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా ప్రారంభించారు. ఉగాది అంటే యుగముకు ఆరంభము అని అర్థం. ఉగా అంటే ఏంటంటే నక్షత్రము అని అర్థం. అంటే ఉగాది అని అంటే ఏంటంటే నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడేదే రాసులు అంటారు. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలని పంచాంగము అంటారు. అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం అనేవి 5 అంగాలతో ఏర్పడిన దాన్నే పంచాంగం అంటాం. ఈ పంచాంగంలో ముఖ్యంగా ఉగాది అనేది మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చైత్రమాసం శుక్ల పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరం అనేది 12 మాసాలతోటి 355 రోజులతో పాటు ఏర్పడిన నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో క్రోధ అస్య స్థితి క్రోధి అంటారు. అంటే కోపతాపాలని గర్వాలని కలిగించుతూ ఆ విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పగలిగే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే ఈ క్రోధి అర్థం అంటారా దీనికి? క్రోధి అర్థం అంటే క్రోధి అంటే ఏంటంటే అజరా ప్రభునామం గల అగ్ని భగవానుడి యొక్క నామధేయమే శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే క్రోధినామ సంవత్సరం ఏంటంటే ఈ క్రోధముతో కూడిన ప్రజల మధ్య తారతమ్యము, తొందరపడి అన్ని విషయాలు కూడా బహిరంగంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే కలియుగ ప్రథంపాదంలో 5125, అలానే ప్రభవాది సత్య సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో అధిదేవత అజరా ప్రభు అంటారు. అంటే అజరా ప్రభు నామం దేగలిగిన అగ్ని భగవానుడి యొక్క నామధేయమే శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే 12 మాసాలతోటి 355 రోజులతో పాటున్న నామ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. అంటే మనం లెక్క వేసుకున్నామనుకోండి, ప్రభవాది సత్య సంవత్సరాలు అనేది 60 సంవత్సరాలు. అంటే 60 సంవత్సరాలు కూడా 60 సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అలానే కలియుగ ప్రథంపాదంలో మనం 5000 సంవత్సరాలు అవుతుంది అని అనుకుంటాం. ఇది 5125వ నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరంగా చెప్పబడింది. అంటే ఇక్కడ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాలనేవి 4 యుగాలు ఉంటాయి. 4 యుగంలో కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఇక్కడ కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, కలియుగం కానీ ఉంటుంది. ఇక్కడ కృతయుగం అనేది భగవంతుడి యొక్క పుట్టుక. త్రేతాయుగంలో ఏంటంటే రాముల వారి యొక్క అంటే రామాయణం అనేది జరిగింది ఆ యుగంలో. అలానే ద్వాపర యుగంలో భాగవతం, భారతం అంటే శ్రీకృష్ణుడు, అలానే కౌరవులు, పాండవులు. ఇది కలియుగం. అందువల్ల మనకి ధర్మం అనేది 4 పాదాలుగా తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే కృతయుగము, త్రేతాయుగం. కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉండటం, అలానే త్రేతాయుగంలో 3 పాదాలు ఉండటం, ద్వాపర యుగంలో కొట్టుకోవటం అవన్నీ కూడా జరిగినాయి కదా, అది 2 పాదాలకు పడిపోయింది. అక్కడ కలియుగంలో 1 పాదం మాత్రమే ఉంటుందని అర్థం. అంటే మానవతా విలువలు అనేవి నశించిపోతుంటాయి రోజు రోజుకి. అంటే మనిషికి సహనం చచ్చిపోతుంటుంది. అంటే దిస్ ఈజ్ ద బయాలజికల్ ప్రాసెస్ అని అర్థం ఇది. అంటే ఏదైనా సరే ఇక్కడ ఈ యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రాధాన్యత ఒకటి ఉంటుంది. అయితే మనం తెలుగు వాళ్ళం ముఖ్యంగా చైత్ర శుక్ల
పాడ్యమి రోజున మనకు ఉగాది ఏర్పడుతుంది. అంటే 12 మాసాలు ఉంటుంది. అలానే మాసానికి ఇప్పుడు 6 ఋతువులు 12 మాసాలు, అలానే తిథులు, వారము, నక్షత్రము, యోగము, కరణమని పంచాంగం ద్వారా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసి లెక్క కడుతూ ఉంటారు. అంటే ఫలాని రోజు గ్రహణం వస్తుందని, ఫలాని రోజు వర్షాలు వస్తాయని, కర్తర్లు వస్తాయని, పౌర్ణమి వస్తుందని, అమావాస్య వస్తుందని మ్యాథమెటిక్ అంటే గణిత శాస్త్రాన్ని ఉపయోగించి చెప్తారు ఇక్కడ. అంటే ఒక అమావాస్య వచ్చింది అని అంటే రవిచంద్రుల యొక్క దూరం డిస్టెన్స్ అనేది కోయిన్సైడ్ అవుతుందని అర్థం. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద వస్తాయి అని అర్థం. అలానే పౌర్ణమి ఒక తిథి ఉంటుంది. ఆ పౌర్ణమి ఎలా ఉంటుంది? రవికి చంద్రుడికి మధ్యలో 180 డిగ్రీల దూరంలో ఉంటుంది. అంటే 180 డిగ్రీల అంతరం, అంటే ఇంటర్వెల్స్ అంటారు. ఆ అంతరం ఉన్నదాన్నే పౌర్ణమని. అంటే ఏదైతే సూర్యచంద్రుల యొక్క దూరాన్ని బట్టి తిథి నిర్మాణం అనేది ఏర్పడుతుంటుంది. అలా నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా ఒక పంచాంగ గణన సిద్ధాంతం ద్వారా మౌఢ్యాలు, అలానే కర్తర్లని, అలానే వర్షాలని, వరదలని, భూకంపాలని ఇవన్నీ కూడా మనం మ్యాథమెటిక్స్ ప్రకారంగా చేసేవే. అయితే ఇదంతా కూడా ఎప్పుడైతే ఉగాది మొదలవుతుందో, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మొదలవుతుందో అప్పటి నుంచి ఇవన్నీ డిసైడ్ అయిపోతూ ఉంటాయా? అంతకు ముందు పాత పడిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాము ఉగాది అనేది కొత్త సంవత్సరం అంటాం, కానీ జనవరి 1నే మనం ఉగాది కొత్త సంవత్సరం లేకపోతే న్యూ ఇయర్ అని చేసుకుంటూ ఉంటాం కదా. అసలు ఏది, అది ఫస్టా ఇది ఫస్టా? జనవరి 1కిను దీనికి ఒక తేడా ఉంది. ఓకే. చాంద్రమానాన్ని అనుసరించి మనం ఒక వారాన్ని లెక్క వేస్తాం. వారాన్ని ఎలా లెక్క వేస్తాం? సూర్యుడు ఉదయించటము అంటే ఈ రోజున సూర్యుడు ఉదయించాడు అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ ఉదయించే వరకు దాని వారాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. అలానే రాత్రిపూట 12 గంటలైంది అనుకోండి, ఆ డేటు మారుతుంది అని అనుకుంటాం. కానీ అది వరకు రోజుల్లో ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా డేట్లు ఉండేవి కావు. అంటే సూర్యుడు యొక్క ఉదయించేదాన్ని అస్తమించేదాన్ని బట్టే మన కాలం అనేది, గడియారం అనేది ఏర్పడింది. తెలుసుకునేవాళ్ళు. అంటే సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఈ రోజున 6 గంటలకు అయింది, 6:30కి అయింది, అప్రాక్సిమేట్లీగా వేస్తారు, క్యాలిక్యులేషన్ చేస్తారు. అలానే ఇక్కడ డేట్ అనేది ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టింది. అంటే బ్రిటిష్ వాళ్ళు 12 గంటలు దాటితే ఈ వారం మారుతుంది. అంటే ఇవన్నీ కూడా ప్రామాణికంగా మనం పెట్టుకున్నవి, అంటే ఒక ఏర్పరచుకున్న సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. అంటే మనం ఏదైతే ఏర్పరచుకుంటామో అదే సిద్ధాంతంగా ఒక పుస్తక నిర్మాణంలో వస్తుంది. ఇప్పుడు లా కూడా అంతేగా, కొన్ని విషయాలకి మనం ఏర్పరచుకునే విషయాల్లోనే కొన్ని ఏర్పడుతుంటాయి. జనరల్గా ప్రతిదీ కూడా ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా ఈ మెడిసిన్ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్తాం. అలానే పంచాంగంలో కూడా ఏదైతే మనకి తిథి, వారము, నక్షత్రం ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటామో అలానే ఇవి కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని గ్రహస్థితులు, అంతరిక్షంలో ఒక గ్రావిటేషన్ ఫోర్సు, అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు, చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అంటే అక్కడ గ్రహాల యొక్క దూరాన్ని బట్టి కూడా మనం లెక్క వేసి క్రోధినామ సంవత్సరం అని మనం లెక్క వేసుకున్నాం. ఎలా లెక్క వేసుకున్నాము? చైత్రమాసం ప్రారంభం అనేది తెలుగు వాళ్ళకి మాత్రమే. మళ్ళీ అంటే తెలుగు వాళ్ళకి, మళ్ళీ తమిళనాడు వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి, మిగతా స్టేట్స్ వాళ్ళకి కాదు ఇక్కడ ఉగాది అనేది. అంటే తెలుగు వాళ్ళు ప్రామాణికంగా ఈ చైత్రమాసం శుక్లపాడ్యం అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. మనకి మాసం ప్రారంభం అని మనం ఏర్పరచుకున్న రోజే చైత్రమాసం అని అర్థం. అలాగా మనం ఏర్పరచుకున్న మాసాన్ని మనం యుగాది అంటే యుగాది అంటే యుగం ప్రారంభం కూడా. అంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారంగా కూడా యుగం అనేది, ఎందుకంటే సంస్కృతం భాషకి బాగా దగ్గరగా ఉన్న భాష తెలుగు. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా. అంటే ఆ దేశ భాషలందు కూడా తెలుగు అనేది ప్రాముఖ్యమైందని శ్రీకృష్ణదేవరాయలే చెప్పారు. అలాగా సంస్కృతానికి తెలుగుకి అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంది. అదే లిపి, అదే దానిలో ఉంటుంది. ఏ గ్రంథాల్లో అయినా కూడా సంస్కృతానికి చాలా ప్రాధాన్యత కలిగింది. కాబట్టి యుగాది అనేది ఈరోజు ప్రారంభమైంది, మనం ఏర్పరచుకున్నాం. దాన్ని బట్టే మనం గ్రహతులు ఏర్పరచుకోవటం, అలానే గ్రహగమన గతుల్లో ఏ విధంగా ఉన్నాయి అంటే మన అంతరిక్షంలో చూసినవన్నీ కూడా ఆ జాతక చక్రంలో అలానే ఉంటాయి వాస్తవంగా అయితే. అంటే సహజంగా ఏంటంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు,
బుధుడు దగ్గరగా ఉన్నది శుక్రుడు, శుక్రుడు దగ్గరగా ఉన్నది కుజుడు, కుజుడు దగ్గరగా ఉన్నది గురువు దగ్గరగా ఉన్న శని, శనికి దగ్గరగా ఉన్నది యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇలానే ఆర్డర్లోనే లగ్న కుండలి కూడా అలానే ఉంటుంది. ఓకే, అలాగా అది మనకి క్రోధినామ సంవత్సరం యొక్క చాలా చక్కగా వివరించారు క్రోధినామ సంవత్సర ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ గ్రహణాలు కానీ లేకపోతే ఈ వర్షాలు కానీ, ఇక మీదట వర్షాలు బాగా పడతాయండి. ఎందుకంటే ఇప్పుడు అసలు సమ్మర్ చాలా చంపేస్తుంది. ఎప్పుడైనా వర్షాలు పడతాయేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక 4 రోజుల్లో వర్షాలు కూడా పడతాయని అంటున్నారు, కానీ ఇంకా పడట్లేదు. బట్ ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి మొదలుకుంటే ఈ వర్షాలు కానీ, గ్రహణాలు కానీ, మౌఢ్యాలు కానీ, కర్తరి కానీ అని చెప్పారు కదా, ఎలా ఉండబోతుంది? అంతా కూడా మనం వర్షాలను చూసుకునేటట్టయితే 2 తూముల వర్షము, 1 తూము గాలి ఉంటుంది. దానితో పాటు 2 కొంచెముల వర్షములో 10 భాగాలు సముద్రం మీదను, 7 భాగాలు పర్వతంలోను, 2 భాగాలు భూమి మీద పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే మేఘాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వరుణ అనే నామధేయంతో ఇక్కడ మేఘం అనేది వర్షిస్తుంది. అంటే మహాఘోరము, అలానే వరదలు, భూకంపాలు, భారీ వర్షాలు, తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ వరుణ అనే నామధేయంతో మేఘం అనేది ఏర్పడింది. మేఘం ఏర్పడటం వల్ల అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే వర్షాల విషయానికి వచ్చేటప్పటికల్లా ఈ సంవత్సర కాలంలో ప్రపంచమంతా కూడా కొన్ని రాష్ట్రాల్లో మధ్య రకంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా బీభత్సవంగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎర్రధాన్యాలకు బాగా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఎర్రని భూములు ఉంటాయి కదా, ఆ ఎర్రని భూములకి ఎర్రని పంటలు కొన్ని ఉంటాయి. సహజంగా ఎర్రని పంటలు అంటే ఏంటంటే కందులు, ఎండుమిర్చి, అలానే గోధుమలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఈ పంటలన్నీ కూడా ఎక్కువగా పండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వర్షాభావం కూడా బాగానే ఉంటుంది. అంటే కొన్ని చోట మధ్య రకంగాను, కొన్ని ప్రాంతాల్లో మహా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మేఘాను అనేది ఏంటంటే వరుణ అనే నామధేయంతో మేఘం ఏర్పడటం వల్ల మహాభీతికరంగాను, మహా ఉత్కృష్టంగాను, అంటే అతి భయంకరంగాను వడగండ్లు, పిడుగులు పట్టడం, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఉగాది తర్వాత. అంటే ఈ క్రోధినామ సంవత్సరం అనేది 355 రోజులు 12 మాసాలతో ఉంటుంది ఈ నామ సంవత్సరం. ఈ నామ సంవత్సరంలో ముఖ్యంగా ఇలా ఉంటే మిగతా వాటిని మనం చూసామనుకోండి, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మహాఘాతకంగాను, మహాభీకరంగాను, గాలులతో కూడిన వర్షము, వరదలు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. అలానే ఇక్కడ పాడి పంటల విషయానికి వచ్చామనుకోండి, సహజంగా పశుపాలకుడు యముడయ్యాడు. అంటే గోష్ఠ ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త కూడా ఇక్కడ బలభద్రుడయ్యాడు, బలరాముడయ్యాడు. బలరాముడు కావటం వల్ల ఏంటంటే ఆవులు మంచి పాలివ్వటం, అంటే పాడి పంటలు అనుకూలంగా ఉండటం, అలానే పశువులకు అనుకూలంగా ఉండటం, అంటే పాలు, పెరుగు వీటిలన్నిటి కూడా సమృద్ధిగా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటి. అంటే తర్వాత గడ్డి ఇలాంటివన్నీ కూడా సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే యముడు ఎప్పుడైతే పశుపాలకుడు అయ్యాడో పశువులకు కూడా అనారోగ్యం చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అలానే ప్రపంచం అంతా కూడా ఆదాయం అనేది ఒకటి చూస్తుంటాం మనం. అంటే ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది ఏర్పడింది. ఉగాది మంగళవారం ఏర్పడింది కాబట్టి మంగళవారానికి వారాధిపతి కుజుడవుతాడు. మంగళకరమైన వారమే మంగళవారం. కానీ కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు కాబట్టి రాజు కుజుడయ్యా అని అనుకుంటాం మనం. అలానే మంత్రి శని అవుతాడు ఇక్కడ. అయితే సర్వ ఆదాయం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ప్రపంచం అంతా కూడా సర్వ ఆదాయం అనేది 56. అంటే వ్యయం వచ్చేటప్పుడు 62. అంటే 56 అనేది ఇన్కమ్, ఆదాయం. ఎక్స్పెండిచర్స్ వచ్చేటప్పటికల్లా 62 అని అర్థం. అంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉంటాయి ప్రజలందరికీ. సరే, ప్రజలకి డబ్బులు ఖర్చు కాకుండా అతి పొదుపుగా ఉండటం కూడా మంచిదే కాదుగా. 500 రూపాయల నోటు రోడ్డు మీద తిరగాలి. తిరుగుతేనే ఒక చోట నుంచి ఒక చోటకి డబ్బులు, బిజినెస్ ఇలాంటివన్నీ కూడా తిరగటం అనేది చాలా ముఖ్యమైనది. అలానే ఇక్కడ రాజ్య పూజ్యం అంటారు. అంటే రాజ్య పూజ్యం అనేది 50 ఉంటుంది, అవమానం అనేది 43 ఉంటుంది.
అంటే గౌరవ మర్యాదకుల లోటు లేకుండా ఉంటుంది, ఓకే. అంటే గౌరవం పెరుగుతుంది. అంటే ఆదాయం అనేది ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు అవుతుందంటే ప్రజలందరూ ఏదో ఖర్చు అవుతుందని భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అందరికి కూడా బంగారు ఆభరణాలు మీద ఆసక్తి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం, పిల్లల యొక్క విద్యాభ్యాసాలు, విదేశాలకు వెళ్ళటం, ఓ, దానివల్ల కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మంచి ఖర్చేగా. అంటే ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, అంటే ఇళ్ళ నిర్మాణం, అలానే స్థలాలు కొనటం, అంటే చరాస్తి అనేది స్థిరాస్తి రూపంలో మారిపోతుంది అని అర్థం. అంటే ఇది మంచిదే. అంటే మన దగ్గర ఉన్న డబ్బు కన్వర్ట్ అయ్యి ఎసెట్స్ రూపంలో మారిపోతుంది. ఓకే, ఇది మంచిదే. కరెక్ట్. అలానే కర్తరి దోషం అంటారు. కర్తరి అంటే ఏమిటనంటే ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణాలు, పైన స్లాబ్ చేయటం, చెట్లు కొట్టడం, చెట్లు నాటడం, నూతులు బావులు అంటారు. అంటే ప్రస్తుతం బోరింగులు, బావులు, బోరు వేయటం, ఇలాంటి వాటన్నిటి కూడా ఆ కర్తరిలో చేయకూడదు అని అర్థం. దాన్ని వాస్తుకర్తరి అంటారు. ఈ వాస్తుకర్తరి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా చైత్ర బహుళ ఏకాదశి మే 4వ తారీఖున 2024 శనివారం రోజున ఉదయం 9:45 సూర్యభగవానుడు భరణీ నక్షత్రంలో తృతీయ పాద ప్రవేశంతో వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది. దాని తర్వాత వైశాఖ బహుళ పంచమి మే 28వ తారీఖున మంగళవారం మధ్యాహ్నం ఉదయం 12:37 రోహిణి 2వ పాదం ప్రవేశంతో అది త్యాగం అవుతుంది. అంటే అయిపోతుంది అని అర్థం, అంటే ఫినిష్ అయిపోతుంది అని అర్థం. అంటే కొంతమంది త్యాగం అవుతుందనే అర్థం కాదు కాబట్టి. అలానే అగ్నికర్తరి అని ఉంటుంది. అంటే వైశాఖ మాసం శుక్ల చవితి మే 11వ తారీఖు 2024 నుండి ప్రారంభమై శనివారం రోజున ఉదయం 7:02 ప్రారంభమై కృత్తికా నక్షత్ర ప్రథమ పాద ప్రవేశంతో అగ్నికర్తరి ప్రారంభమై వైశాఖ మాసంలో బహుళ ఏకాదశి విద్య మే 25వ తారీఖున శనివారం మరి తెల్లవారుజామున 3:16 రోహిణీ నక్షత్ర ప్రవేశంతో అగ్నికర్తరి త్యాగం అవుతుంది. అంటే 2024 మే నెల 4వ తారీఖు నుంచి ప్రారంభమైన కర్తరి వాస్తుకర్తరి ఇక్కడ మే 28వ తారీఖు వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది. అంటే దాదాపుగా మనకు వచ్చేటప్పటికల్లా 24 రోజుల పాటు వాస్తుకర్తరి అనేది ఈ సంవత్సరం ఉంటుంది. అప్పుడు మనం ఇళ్ల నిర్మాణాలు కానీ, స్లాబ్ వేయటం కానీ, అలానే శంకుస్థాపనలు కానీ, చెట్లు కానీ, అలానే బావులు, బోర్లు ఇలాంటివన్నీ కూడా వేయకూడదని శాస్త్రంలో చెప్పబడింది. ఇవి వాస్తుకర్తలు అంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రహణాలు లేవు. అంటే 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అనేవి ఉంటాయి యాక్చువల్గా అయితే. అంటే గ్రహణం అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది, కానీ ఈ సంవత్సరంలో గ్రహణం ఉన్న సూచన లేదు. అప్పుడు గ్రహణాలు లేదు కాబట్టి, అయితే ఈ గ్రహణాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి అని అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో 4 గ్రహణాలు ఉన్నాయి. 4 గ్రహణాల్లో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. అయితే ఇందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు వచ్చేటప్పటికల్లా సెప్టెంబర్ 17వ తారీఖున 2024 మీనరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. అది మన భారతదేశంలో ఉండదు, కానీ అమెరికా, లండన్, జర్మనీ, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా మొదలగు దేశాలలో ఇది గోచరించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున ఈ గ్రహణం కనపడుతుంది. మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు. న్యూయార్క్లో కూడా కనపడదు ఆ రోజున. రెండో గ్రహణం మనం తీసుకున్నామంటే సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం 14 మార్చి 2025 కన్యారాశిలో కేతుగ్రస్త పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమెరికాలో, న్యూజిలాండు, ఇటలీ, జర్మనీ, పోలాండ్, బెల్జియం, దక్షిణాఫ్రికా, డెన్మార్క్, అలానే నైజీరియా మొదలగు దేశాల్లో గోచరించే అవకాశం ఉంటుంది. అలానే కంకణ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 2, 2024లో భాద్రపద మాసం అమావాస్యలో ఏర్పడుతుంది. ఇది అమెరికా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండు, అర్జెంటీనా, జార్జియా, పెరు మొదలగు దేశాల్లో ఉంటుంది. న్యూయార్క్లో అయితే కనపడదు. లాస్ట్ గ్రహణం ఏమిటి అని అంటే 2025లో ఏర్పడుతుంది, మార్చి 29వ తారీఖున.
ఆ మార్చి 29 పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అంటే పార్షల్ సోలార్ ఎక్లిప్స్. అయితే ఈ గ్రహణం వచ్చేటప్పటికల్లా మీనరాశిలో ఏర్పడుతుంది. అమెరికాలో, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ మొదలగు దేశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఇక్కడ పార్షల్ లోనార్ ఎక్లిప్స్ కానీ, పార్షల్ సోలార్ ఎక్లిప్స్ కానీ ఇవి మన భారతదేశంలో కనపడే అవకాశం అనేది లేదు. అంటే గ్రహణం యొక్క ప్రభావం అనేది, చంద్రగ్రహణము సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో లేదు. అలానే మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఓకే, చిన్న సందేహం గురుగారు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో లేవు అంటున్నారు, బట్ ఇప్పుడు కన్యారాశిలో కానీ మీనరాశిలో కానీ అలా ప్రవేశించినప్పుడు మనం ఇక్కడ ఏదైనా వాళ్ళకి తగ్గ పరిహారాలు ఏమైనా చేయాలా? ఆ రాశి వాళ్ళు అవసరం లేదా? గ్రహణము మన భారతదేశంలో కనపడితేనే ప్రభావితం అవుతుంది. ఓకే, అంటే ఒక గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది మన వివిధ దేశాల్లో ఉన్న ఏదైతే విషమ కిరణాలు అనేవి ఆ దేశంలో మాత్రమే ప్రసరిస్తాయి, కానీ ప్రపంచ దేశాల్లో ప్రసరించే అవకాశం అనేది ఉండదు. అంటే ఏదో ఒక డిసీజ్ అనేది ఒక దేశంలో వచ్చింది, ఆ దేశం వరకు మాత్రమే ఉంటుంది, పక్క దేశంలో అది గోచరించదు కదా. అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాదు కదా అని అర్థం. అలాగే ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ దేశంలో మాత్రమే గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది, కానీ వేరే దేశంలో గ్రహణ ప్రభావం ఉండే అవకాశం అనేది లేదు. అక్కడ వాళ్ళు పాటించవచ్చు. దానికి పాటించాలంటే సైంటిఫిక్ పరంగా కొన్ని ఆధారాలు ఉంటాయి. గ్రహణం వచ్చింది, ఇలా కూర్చోకూడదు, నిలబడకూడదు అని ఏమి లేదు దానిలో శాస్త్రంలో. మనం దాన్ని చూడకుండా విషమకిరణాలు ఉండకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని కొంతమంది ఈ మధ్యకాలంలో బయటికి వెళ్ళకూడదు, బాత్రూంలో వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా చెప్పడం అనేది అశాస్త్రీయం, శాస్త్రీయ విషయం కాదు. అవి అంతరిక్షంలో జరిగే విషయాలు, మార్పులు అంటే ఆస్ట్రోఫిజిక్స్ అంటారు. అంటే అంతరిక్షంలో జరిగే ఆస్ట్రోనమీ, ఖగోళంలో వింతలు అంటారు. అవన్నీ కూడా ఒక సైన్స్ ఆధారపరంగా చెప్పబడింది. అలానే తర్వాత పుష్కరాలు. అంటే దేవగురువైన బృహస్పతి గ్రహము ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేస్తుంటే ఆయా పుష్కరాలు ఏర్పడతాయి. ఇక్కడ పుష్కరము అంటే 12 సంవత్సరాలు అంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క పుష్కరం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం పుష్కరం ఏర్పడుతుంటుంది. కృష్ణా పుష్కరాలు ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, ఈ సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దేవగురు అయిన బృహస్పతి ఆ రాశిలో ఉంటేనే ఆ పుష్కరాలు ఏర్పడతాయి. అది అసలు కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఏమైందంటే దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. మే 1వ తారీఖున కృత్తికా నక్షత్రం ద్వితీయ పాదంలోని వృషభ రాశిలో ప్రవేశంతో మధ్యాహ్నం మే 1వ తారీఖున 1 గంటకి ప్రవేశంతో మనకు ఆ రోజున నర్మదా నది పుష్కరాలని ప్రారంభమైనవి. అంటే నర్మదా నది పుష్కరాలు ప్రారంభం చేయటం, ఆ 12 రోజుల పాటు దేవగురువైన బృహస్పతి ఆ నదిలో ఉంటాడు. ఉండటం వల్ల మన స్థానాలు, అలానే ఏదైతే సంకల్పాలు, ఏదైతే పుణ్యస్థానాలు చేయటం వల్ల ఏంటంటే పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్పబడింది. అంటే ఆ పుష్కర కాలంలో పుష్కర స్నానం చేస్తే ఫలితం అనేది ఒకటి ఉంటుంది. అంటే అవన్నీ కూడా చెయ్యాలి. అవన్నీ చేయటమే కాదు, ముఖ్యంగా పంచాంగ శ్రవణం వినటం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏమిటి? శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగ మాకర్ణ్యతాం అన్నారు. అంటే ఇది పంచాంగంలో చెప్పేటప్పుడు ఉన్న మొట్టమొదటి శ్లోకం ఇది. అంటే పంచాంగ శ్రవణం, నేను ఇందాక చెప్పా, తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడిన దాన్నే పంచాంగం అంటామని. ఈ పంచాంగం అనే దానికి ముందు ముఖ్యంగా పంచాంగ శ్రవణం అంటే శ్రవణము అంటే వినడం అని అర్థం. అంటే పంచాంగంలో చెప్పే విషయాలన్నీ కూడా చెప్పేవాళ్ళకి మంచిది, వినేవాళ్ళకు కూడా చాలా మంచిది అని అర్థం. అంటే మంచి విషయాన్ని చెప్పేటప్పుడు వినటం అనేది శ్రద్ధతోటి వినాలి అని అర్థం. అంటే ఇవన్నీ కూడా గ్రహగతులు, గ్రహగమనాలు, అంతరిక్షాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా వినటం మంచిదేగా. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక సోషల్ స్టడీస్లో వస్తాయి ఇవన్నీ కూడా. అలానే దీంతోపాటు సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని రకరకాలుగా దీనిలో ఇమిడి ఉన్నవే పంచాంగం. అలాగనే ఇక్కడ శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం అంటారు.
రిపుహరం అంటే ఏంటంటే పంచాంగం చెప్పిన వాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ రిపుహరం అంటే శత్రువులను జయిస్తాడు అని అర్థం. శత్రువులను దూరంగా వెళ్ళిపోతారని అర్థం. అంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం, దుస్వప్న దోషాపహం అంటారు. దుస్వప్నాలు ఉంటాయి, చెడు కళలు వస్తుంటాయి, ఉలిక్కిపడి లేస్తుంటారు. అంటే దుస్వప్న దోషాపహం అంటారు. అంటే చెడు కళలు వచ్చినా కూడా ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల ఆ చెడు కళలు కూడా పటాపంచలవుతాయి. అంటే చెడు కళలు మనల్ని బాధించవు అని అర్థం. అంటే దుస్వప్న దోషాభం గంగాస్థాన విశేష పుణ్యఫలతం అంటారు. అంటే పంచాంగ శ్రవణం వినటం వల్ల గంగలో స్నానం చేసినంత విశేషమైన పుణ్యఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. అలానే గోదాన తుల్యం నృణానాం అంటారు. అంటే గోవును దానం చేసినంత ఫలితం వస్తుందని అర్థం. అంటే గోవులో 3,000,000 దేవతలు ఉంటారని శాస్త్రం. అందువల్ల గోదానం చేయటం చాలా మంచిదంటారు. ఆయుర్వృద్ధి అంటే ఆయుష్ బాగుండాలిగా. అంటే ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం అంటాడు. అంటే ఆయుష్ ఉంటేనే మనం చదువుకోగలుగుతాం, డబ్బులు సంపాదించుకోగలుగుతాం, జనాలతో గొడవలు పెట్టుకోగలుగుతాం. అంతేగా. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం, సంతాన సంపత్ప్రదం అంటారు. అంటే అసలు భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే సంతానమే. భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో సంతాన సంపత్ప్రదం అంటారు. ఎక్కడయా సంపద ఉంటుంది అంటే పూర్వ రోజుల్లో పెళ్ళయిందా పిల్లలు ఎంతమంది అడిగేవాళ్ళు. పాత రోజుల్లో ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు ఎంతమంది. సంతాన సంపత్ప్రదం అంటారు. అంటే సంతానం కలిగిందంటే మంచిది అని అర్థం. అంటే శరీరంలోంచి హృదయంలోంచి ఏదైతే మనకి ఏర్పడుతుందో ఆనందధాతు అనేది శరీరం హృదయంలోంచి ఏర్పడుతుందో అప్పుడు సంతానం కలుగుతుంది అని అర్థం. అక్కడ ఆనందధాతు అనేది ఒకటి శరీర హృదయంలో ఉంటుందట. అంటే హృదయ స్పందన అంటారు. అంటే ఆనందధాతు శరీర హృదయంలోంచి బయటకు వస్తుందో ఆ ఆనందధాతు ఏర్పడితే కొడుకు పుడతాడు, అమ్మాయి పుడుతుంది, సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. ఆ సంతానాన్ని చూసే తల్లిదండ్రుల యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది, లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అంటే ఆయుర్వృద్ధి ఉత్తమం, సంతాన సంపత్ప్రదం, నానాకర్మ సుసాధనం పంచాంగ మాకన్యతాం అంటారు. అంటే మాకర్ణ్యతాం అంటే ఏమిటంటే నానాకర్మ సుసాధనం అంటే మనం చేసుకున్న ఏదైతే కర్మలన్నీ కూడా ఉంటాయో పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితము, ఇప్పుడు తెలిసి తెలియని కర్మలు, మానసికంగా శారీరకంగా రకరకాల కర్మల యొక్క దోషం పోవటానికి పంచాంగాన్ని వినండి. గ్రహగతులు తెలుస్తాయి, భగవంతుని ఆ రోజైనా మీరు కేటాయించండి అని ఈ శాస్త్రం అంతా చెప్పారు. అలానే భగవంతుడిని వెంటనే కాదు, మనం చేసే సహాయం చెయ్యాలి. కేవలం చాలామంది కూడా భగవంతుడి యొక్క ఆరాధన ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ మనిషి యొక్క మానవత్వానికి కూడా ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అయితే ఇక్కడ ఆరుద్ర ప్రవేశ కాలం అని ఒకటి ఉంటుంది. అంటే రవి ఆరుద్ర ప్రవేశ కాలం అనేది శుక్రవారం అయింది ఈ క్రోధినామ సంవత్సరంలో. శుక్రవారం రోజున కావటం వల్ల శాంతి కలిగే అవకాశం ఉంటుంది. మూలా నక్షత్రంలో ఏర్పడటం వల్ల శుభ ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. అలానే పంటలు వృద్ధి, ధరలు ఎక్కువగా ఉంటుంది. అలానే వర్షములు, క్షేమము, సుభిక్షంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. శుక్లయోగం వల్ల వృష్టి కలిగే అవకాశం ఉంటుంది. భద్రకరణం వల్ల కూడా ఎక్కువగా వర్షాలు. మీనలగ్నంలో ఆరుద్ర ప్రవేశం జరగటం వల్ల కూడా కొంత అతివృష్టి జరిగే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. అక్కడ ఈ సంవత్సరం వర్షాలు అనేవి ఉన్నాయి. వర్షాలు లేకుండా లేవు, కానీ ఒక చోట మధ్య రకంగాను ఒక చోట మరీ ఎక్కువగాను ఉంటాయి ఈ వర్షాలు. అంటే వర్షాలు అనేవి ఉన్నాయి, వర్షాల గురించి ఈ ప్రాబ్లం లేదు, కానీ వర్షాలు పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అంతా కూడా ఎర్రని పంటలకి, అలానే ఎర్రని పంటలు, ధాన్యాలు, అలానే మిరప, కందులు, గోధుమలు, అలానే ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారము, వెండి, రాగి, చందనము, అలానే సీసము, బట్టలు, ఇలాంటివన్నీ కూడా ధరలు పెరిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, ధరలు పెరుగుతుంది, మోసం పెరుగుతుంది, అన్యాయం పెరుగుతుంది, అన్నీ పెరగటమే ఎక్కువ ఉంటుంది. తరగటం కంటే పెరగటం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అలాగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అంటే సర్వధాన్య వృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరం అంతా. అలానే పశువులు అనుకూలంగా ఉంటాయి. అధిక గాలులతో కూడా వర్షాలు, ఆరోగ్యము, అన్నీ కూడా సుఖము, అన్నీ కూడా
కలిగే అవకాశాలు అనేవి బాగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు ఏంటి, అసలు ఎలా ఉండబోతున్నాయి? ఏప్రిల్ 9వ తారీఖున మనకి ఉగాది అనేది ప్రారంభమైంది. మంగళవారం వారాధిపతి కుజుడయ్యాడు కాబట్టి మనకి రాజు కుజుడయ్యాడు. అలానే మంత్రి శని అయ్యాడు. అంటే నవనాయకులు అంటే 9 మంది నాయకులు అని అర్థం. ఈ నవనాయకుల్లో ముందు ముఖ్యంగా రాజు కుజుడు కావటం, మంత్రి శని కావటం జరిగింది. దానితో పాటు ఈ నవనాయకుల్లో 9 మందిలో శుభులు 4, అలానే పాపులు 5 అవుతారు. అంటే ముఖ్యంగా సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు, అలానే రాజు, అలానే సస్యాధిపతి, అలానే నీరసాధిపతి కుజుడు అవుతాడు. అలానే మేఘాధిపతి శని కావటం, ధాన్యాధిపతి రవి, అలానే ఇక్కడ ముఖ్యంగా రసాధిపతి గురువు అయ్యాడు. అలానే ఈ వీళ్ళల్లో 9 నవనాయకుల్లో 4 మంచివాళ్ళు, 5 పాపులు అని అర్థం. ఉపనాయకులు ఉంటారు. ఉపనాయకులు అంటే మొత్తం 30 మంది ఉపనాయకుల్లో శుభులు 14 మంది, పాపులు వచ్చే 16 మంది. అంటే ఇక్కడ ఏమిటి శుభులు నాయకులు ఏంటబ్బా, ఈ పాపులు ఏంది శుభులు ఏంటంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాల యొక్క మూమెంట్ని చెడ్డ చేయటం. అంటే ఇప్పుడు మనుషులు కొంతమంది ఉంటారు మనకు బంధువులు, ఒకరోజు మంచిగా ఉంటాడు, ఇంకో రోజు మంచిగా ఉంటాడు. అంటే ఈ సంవత్సరం బాగా మాట్లాడతారు మన చుట్టాలందరూ కూడా, ఫ్రెండ్స్ కానీ, నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళకి వెళ్ళిపోండి మళ్ళీ వాడు మారిపోతాడు. ఎందుకో అంతే, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. వాళ్ళ యొక్క ఏదో గర్వము, అహంకారము, రకరకాల పద్ధతుల ప్రకారంగా మారుతూ ఉంటారు ఇక్కడ. అయితే ఇక్కడ గ్రహస్థితి కూడా ఎలా ఉంటుందనంటే మన యొక్క కర్మ ఫలితం అంతా కూడా వల్ల కూడా కొంత మారుతూ ఉంటుంది. అయితే దేశకాలమాన పరిస్థితుల్లో ముఖ్యంగా రాజు కుజుడు కావటం వల్ల అగ్ని, చోర, రోగ భయాలు అధికంగా ఉండటం, అలానే రాజుల యందు, ప్రభుత్వాల యందు విమర్శలు, విరోధాలు అధికంగా ఉండటం, భూమి యందు పంటలు పండక తక్కువగా ఉండటం, సర్పజాతులు అధికంగా ఉండటం, ప్రజలకు భయం ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మంత్రి శని కావటం వల్ల వర్షములు కొంత ఆలస్యంగా 9 రోజుల పాటు ఆలస్యంగా పడటం, అలానే తక్కువగా కొన్ని చోట్ల పడటం, పంటలు కొంత ఆలస్యంగా పండే అవకాశాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా మంచి చెడ్డలు విచారం చేయకుండా పాపకార్యాల మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ ఏదో సమస్యలతోటి ప్రజలు పీడించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సేనాధిపతి శుక్రుడు కావటం వల్ల వర్షాలు అధికంగా పడును, నిత్యావసర వస్తువులు అధిక ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే సస్యాధిపతి కుజుడు యొక్క ఫలితం వల్ల కూడా అన్ని దేశాల యందు సువృష్టి పంటలు, అనుకూలమైన వర్షాలు కురిసే అవకాశం, శనగలు, కందులు, పప్పు జాతులకు సంబంధించిన ధాన్యాలు వృద్ధి కలిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉండటం, అలానే ఎర్రని భూములు బాగా ఫలించే అవకాశం, ధాన్యాధిపతి రవి యొక్క ఫలితం వల్ల కూడా ఒక మోస్తర వర్షాలు, మరి పంటలు తక్కువగా ఉండటం, ధరలు అధికంగా ఉండటం, లోకంలో భయం ఉండటం, రక్తవర్ణం అంటే ఎర్రని భూములు అధికంగా ఉండటం, పండే అవకాశాలు ఉండటం, అర్ఘాధిపతి శుక్రుడు యొక్క ఫలితం వల్ల కూడా మరి ధాన్యములకు ధరలు బాగా పెరిగే అవకాశం, వర్షములు అధికంగా కురిసే అవకాశం, తెల్లని ధాన్యాలు బాగా పండే అవకాశం, దేశమంతయు సుభిక్షకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేఘాధిపతి శుక్రుడు యొక్క ఫలితం వల్ల కూడా శుక్రుడు మేఘాధిపతి అయినందువల్ల వర్షములు అధికంగా పండే అవకాశం, వరదల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం, పంటలకు అనుకూలంగా ఉండటం, పంటలు బాగా ఉండే అవకాశం ఉంటుంది, గోవులు ఎక్కువగా పాలిచ్చే అవకాశం ఉండటం, పాడి పంటలు సముద్రీకరంగా ఉండే అవకాశం ఉంటుంది. రసాధిపతి గురువు వల్ల కూడా పంటలు బాగా పండటం, అనుకూలమైన వర్షాలు దేశమంతటా కురిసే అవకాశం, వృక్షజాతులు, మామిడి, సపోటా మొదలగు ఫలజాతులు కూడా అధికంగా ఫలించే అవకాశం ఉంటుంది, పండ్లు, కాయలు అధికంగా దిగుబడి పండే అవకాశం ఉంటుంది, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. నీరసాధిపతి కుజుడు వల్ల కూడా కస్తూరి, రాగి, రక్తచందనము, పగడము, బంగారము, అగరు, కుంకుమ పువ్వు, జువ్వాది మొదలగు ఎర్రని రంగు గల వస్తువులు అధికంగా పండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నవనాయకుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయమ్మా. గురుగారు, అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మ. దేశకాలమాన పరిస్థితుల్ని మనం వర్ష జగర్లగ్నమని దాన్ని పరిశీలన చేస్తే, వర్షలగ్నము, ధనుర్లగ్నము, లగ్నమునకు లగ్నాధిపతి గురువు దృష్టి శుభదాయకం ఉండటం వల్ల ఉభయ కేంద్రాధిపతి అయిన బుధుడు గురువు యొక్క కలయిక వల్ల కొన్ని మంచి ఫలితాలు, చెడు ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తృతీయ కుజుడు, శని, చతుర్థ, షష్టమాధిపతులు రాహుతోటి కలయిక వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకమైన
ఇబ్బందులు, జటిలమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, వ్యయాధిపతి లగ్నమును చూడటం వల్ల రుణభారం అధికంగా ఉండటం, అలానే రుణభారంతో చాలా పథకాలు కొనసాగించగలుగుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మరికొన్ని కొత్త పథకములు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అలానే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంత ప్రజా వ్యతిరేకత తప్పదు. ధరలు నియంత్రించలేకపోవటం, స్త్రీలకి రక్షణలు తక్కువగా ఉండటం, అలానే ప్రముఖ రాజకీయ నాయకులకు కొంత పదవీ గండాలు, రవాణా శాఖ యందు అభివృద్ధి శూన్యము, ఈ రంగమునందు నష్టములు చవిచూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. రోడ్లు రవాణా శాఖల యందు అభివృద్ధి ఆశాజనకంగా ఉండటం, అలానే ఆగస్టు అక్టోబర్ మధ్యలో విషజ్వరాలు రాష్ట్రమంతా ప్రబలే అవకాశం ఉండటం, చాలా జిల్లాల్లో కూడా అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. పేరు పొందిన కంపెనీలు చాలా దివాలా తీసే అవకాశాలు, విద్యారంగమునందు ఆశించినంత అభివృద్ధి అనేది ఉండదు. ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మూలలు పడే అవకాశాలు ఉంటాయి. ఆగస్టు తర్వాత కొన్ని ప్రాజెక్టులు మంచి జోరుతోటి కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో కూడా విశేషమైన కొన్ని ప్రభుత్వంలో కొన్ని నల్లధనం లాంటివి కూడా ప్రభుత్వ ఆధీనం అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ రంగం నందు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు, భూ వివాదాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వైద్య శాఖలందు పెద్ద అవినీతి కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ప్రజల యొక్క అనారోగ్యం అనుకూలంగా మార్చుకునే సంస్థలు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రజల అల్లోపతి కంటే కూడా ఆయుర్వేదం వైపు, హోమియో వైద్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాలకపక్షము కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. అలానే కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయ లోపంగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు తీర ప్రాంతాల వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అధిక వర్షములు, అలానే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రాష్ట్రం ప్రభుత్వం కొంత ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మే నెలలో కూడా నూనెలు, పెట్రోల్ గ్యాస్ ధరలు బాగా పెరిగి ప్రజల ఆగ్రహం గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. వర్తమాన ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవు. వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉండటం, ఏదైనా అధికారపక్షం కానీ అధికారంలో రావాలన్నా అధికారంలో ఉండాలన్నా కూడా గట్టి ఫైట్ జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే జగన్ లగ్నాన్ని పరిశీలన చేస్తే వృశ్చిక లగ్నాధిపతి కేంద్ర స్థితి వాహనాధిపతితో కలిసి ఉండటం వల్ల షష్ఠ స్థితి, భాగ్యాధిపతి, అష్టమ స్థితి మరి తక్కిన గ్రహాలన్నీ కూడా పరిశీలన చేయగా కేంద్ర ప్రభుత్వ కొన్ని ప్రజా ఉపయోగకరణ సంస్కరణలు, అలానే విమానయానం నుండి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖలో నూతన విధానాలు అమల్లోకి వచ్చి ప్రయాణికులకి కొంత అనుకూలంగా ఉండటం, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే పొరుగు దేశాలు కవ్వింపులు, దానికి దీటుగా మన దళాలు కూడా, రక్షణ దళాలు కూడా గట్టిగా ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయంగా మన భారతీయ మార్కెట్ మంచి పేరు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య రంగమును కూడా అభివృద్ధి బాగుండే అవకాశం ఉంటుంది. నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల యందు వరద భయం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ భారతదేశంలో భూకంపాది ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ రాష్ట్రాల యందు కూడా పేరుగన్న రైలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది మంత్రులకి, రక్షణ శాఖ వాళ్ళకి, అలానే సినిమా యాక్టర్లకు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద విషయంలో కూడా వాయు మార్గమున ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంటుంది. అయితే అభివృద్ధి పదంలో మన దేశం ఉండే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని విజయాలు కూడా సాధించే అవకాశాలు అనేవి మన దేశాన్ని వరించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎర్రని ధాన్యాలకి, వర్షము, పాడి పంటలు, మన భారతదేశం అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త వైరస్లు కూడా పుట్టుకొచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కొత్త వైరస్లు రావటం ఒకటి, నైరుతి ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల పాటు ఆలస్యంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంటుంది. అలా మధ్యాహ్నం వేడి కూడా బాగా పెరగటం ఒకటి, అలానే ఆహార ధాన్యాలు కూడా కృత్రిమంగా తయారు చేయటం, నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సైబర్ నేరాల్లో విఫలమైపోయే అవకాశాలు ఉంటాయి. బంగారం ధరలకి రెక్కలు రావటం, అంతరిక్ష రంగంలో కూడా మంచి పరిశోధనలు చేయటం ఒకటి. అయితే ఏమిటనంటే భారతదేశంలో ముఖ్యమైన విషయం ఏంటి అనంటే విద్యుత్ రంగం కానీ, కొంత సైంటిఫిక్ పరంగా కానీ, అంతరిక్ష పరంగా కానీ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాల్లో కూడా సినిమా రంగాలు కానీ, సినీ కార్మికుల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. క్రికెట్ కానీ, అలానే క్రీడలు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంత అభివృద్ధి జరిగే అవకాశం, సాహిత్య రంగాలు
ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు భారతదేశంలో కొన్ని విలువలు కూడా మారిపోతూ ఉంటుంటాయి. మారిపోతుంటే పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళే ఎమినెంట్ పర్సన్స్ అని, ఎక్కడో ఇంట్లో కూర్చున్నవాడు ఎమినెంట్ పర్సన్ కాదనే విలువలు కూడా మారిపోతుంటాయి. అదొక మన మీడియా రంగం వాళ్ళు కావచ్చు, పేపర్ రంగం వాళ్ళు కావచ్చు, అలా హైలైట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి చెప్పదలుచుకుంటే. అయితే భారతదేశం మటుకు అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అగ్ని ప్రమాదాలు, నువ్వులు, నూనె, పత్తి, విద్యుత్తు ఇవన్నీ కూడా కొంత ధరలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖగోళ పరిశోధనలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దేశ ఖ్యాతి కూడా వృద్ధి చెందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇదమ్మా దేశ కాలమాన పరిస్థితులు ఈ క్రోధినామ సంవత్సరంలో. మీరు చెబుతున్న ఈ దేశ కాలమాన పరిస్థితులు చూసుకుంటే ఉగాది పచ్చడిలా ఉంది అసలు. అంటే అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా అక్కడక్కడ కొంతవరకు అయితే బాగానే ఉంటుంది. మనిషి యొక్క మనుగడ సాధించాలంటే ఏమిటనంటే కొన్ని దేశకాలమాన పరిస్థితుల్లో మంచి చెడు మిశ్రమాలతో కలయికతో ఉంటుంది. దానిలో తప్పదు కదా. ఒక్కొక్క వ్యక్తికి ఒక ఎంఎస్ చేసిన డాక్టర్ ఉంటాడు, దాని పక్కన ఏదో చిన్నగా చదువుకున్న డాక్టర్కి ఆయనకే పేరు రావచ్చు. ఇలాంటివి మన భారతదేశంలో తర్వాత క్రోధినామ సంవత్సరమే కాకుండా మిగతా నామ సంవత్సరాల్లో కూడా ఇలాంటివి ఎక్కువ వస్తాయి. అది అంటే రకరకాలు చదువుకున్న వాడికంటే మామూలు వాడు పేరు ప్రఖ్యాతలు వచ్చినట్టుగా. గురువుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు పాటించాల్సిన ఆచార నియమాలు ఏంటి చెప్తారా? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి, అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి వాళ్ళకి ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం అనేది 14గా ఉంటుంది, అలానే రాజ్య పూజ్యం అనేది 4గా ఉంటుంది, అవమానం అనేది 3గా ఉంటుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలోకి గురువు యొక్క సంచారంలో ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, అలానే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. సంతానపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన అవకాశం, అంటే మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరు వ్యాపారులకు కానీ అలానే నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఈ సంవత్సరంలో దుర్గా సప్తశతి పారాయణం చేయటం కానీ, ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేయండి. వృషభ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశి జాతకులు అంటారు. వృషభ రాశి జాతకులకి 2 ఆదాయం ఉంటుంది, వ్యయం అనేది 8 ఉంటుంది, రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం 3గా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఏకాదశ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల ఆర్థిక స్థితిగతి మెరుగైపడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో తగవులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం వాళ్ళకి కూడా అధికారుల యొక్క ఒత్తిడి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విద్యార్థులు కూడా అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. చీటికి మాటికి ఇంట్లో గొడవలు జరిగే సందర్భం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అన్ని విషయాలు కూడా తన సహచరులకి చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని ప్రారంభం చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఆలోచనలు తగ్గించి జీవితానికి ముందుకు వెళ్లాల్సిన ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తే కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం వృషభ రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా చంద్రుడి యొక్క ఆరాధన చేయటంతో పాటు మరి హనుమంతుడి యొక్క ప్రదర్శనలు చేయటం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి గురించి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2,
3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం అనేది 6 ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అలానే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతోటి ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్ అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే నూతన వ్యాపారస్తులకు కూడా వృద్ధి, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలకి పాత రోజుల్లో ఉన్న గతంలో ఏదైతే ఉద్యోగం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ ఈ సంవత్సరం కొనసాగించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం ఒకటి, దత్త కవచం ఒకటి, దానితో పాటు లలితా సహస్రనామ పాలన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురువుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? తదుపరి కర్కాటక రాశి పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళంతా కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయం, ఆ వ్యయం వచ్చే 2గా ఉంటుంది, రాజ్యపూజ్యం 3గా ఉంటుంది, అవమానం అనేది 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. సోదరుల యందు అభివృద్ధి, సోదరులతోటి అనుకూలంగా ఉండటం, కోర్టు సమస్యలో పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరిగే అవకాశం, సంతానం లేని వారికి కూడా సంతానం ద్వారా శుభవార్తలు కలిగే అవకాశం బాగుంటుంది. అయితే వీరికి స్త్రీలకి అనుకూలంగా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణత, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, ఆయుర్వృద్ధి కలగటానికి నువ్వుల నూనెతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకు వచ్చే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం అనేది 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం 2 ఉంటుంది, అవమానం 2గా ఉంటుంది. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ద్వితీయ స్థానంలో కేతువు యొక్క ఫలితం వల్ల ధనం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా పెరుగుతున్న వ్యవసాయదారులకు అన్ని రంగాల పంటలు పండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి శారీరకంగా ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. చివరికి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు, నూతన ఆదాయం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లాభాల్లో ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే స్త్రీలు కుటుంబ సభ్యుల మధ్య అంటనట్టుగా ముట్టనట్టుగా ధోరణితోటి వ్యవహరించే అవకాశం ఉంటుంది. నిర్లిప్తంగా ఉండే అవకాశం, ధార్మిక కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుటుంబంలో కొరతలు లేకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళితే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం ఒకటి, దానితో పాటు ఓం నమఃశివాయ పంచాక్షరి, ఆ స్త్రీలు లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి గురించి. కన్యా రాశి వాళ్ళకు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కన్యారాశి జాతకులు అవుతారు. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5గా ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది, రాజ్యపూజ్యం 4గా ఉంటుంది, అవమానం అనేది 5గా ఉంటుంది. అయితే కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారస్తులు కూడా ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అలానే రాజకీయ సినిమా రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. నీచ సాంగత్యం వల్ల కూడా కారణంగా కూడా ప్రాణం మీదకి తెచ్చుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. బంధువులకి, స్నేహితులకి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉత్తమమైన
ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ జరిగే వాళ్ళకి ఎక్కువగా శ్రమపడి చాలా కష్టపడి ముందుకు వెళ్ళాలి. అయితే కన్యారాశి వాళ్ళకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళు చేయాల్సింది దుర్గాదేవి యొక్క ఆరాధన ఒకటి, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురువుగారు, తదుపరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం అనేది 8గా ఉంటుంది, రాజ్యపూజ్యం 1గా ఉంటుంది, అవమానం అనేది 5గా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి వ్యవసాయదారులందరికీ కూడా 3 పంటలు పండించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే లాభాల బాటలో ఉండే అవకాశం ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ కొంత డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలనే ఉంటాయి. బంగారు ఆభరణాలకి, అలానే ఇళ్ళు కొనుగోలు దొరికి, అలానే వ్యవసాయానికి, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, చదువులకి ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఉన్నతమైన పదవులు అలంకరించే అవకాశం ఉంటుంది. స్త్రీలకి నూతన ఆలోచనలతోటి ముందుకు సాగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు, విద్యార్థులు బాగా శ్రమపడి కష్టపడి ముందుకు వెళ్ళాలి, వెళితేనే వాళ్ళ యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళు మరి శని యొక్క ఆరాధన చేయాలి, చేయటం ఒకటి, అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ నక్షత్రం 4వ పాదంలో, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8 ఉంటుంది, వ్యయం అనేది 14 ఉంటుంది, రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 5గా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు కొత్త పంటలు కలిసి వచ్చే అవకాశం, నూతన సాగు విధానాల్లో పాటించడం ద్వారా అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతోనే వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగం వారికి కూడా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు, తోటి వారి యొక్క ఆదరాభిమానాలను పొందగలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీలు పుణ్యక్షేత్ర సందర్శన, ధార్మిక కార్యక్రమాలు, అలానే కుటుంబంలో వ్యక్తులతోటి కారణంగా నిర్వేదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల వల్ల లాభం, ప్రముఖ వ్యక్తులతోటి ఆలోచన సరళి, నూతన వ్యాపారాలు, అలానే వ్యాపార రంగంలో అభివృద్ధి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆచార నియమాలు అవి పాటించాలమ్మా. ఓకే, తదుపరి ధనుస్సు రాశి గురించి తెలియజేస్తారు? ధనుస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనుస్సు రాశి జాతకులు అవుతారు. ధనుస్సు రాశి వాళ్ళకు 11 ఆదాయం ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకు తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనేవి అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకి మొదటి పంట అనుకూలంగా కాదు, 2వ పంట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన ఆదాయం అనేది మార్గాలు లాభించే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సాంకేతిక రంగం వాళ్ళకి సుఫలితాలు, రాజకీయ రంగం వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. పార్టీలు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకి అనుకూలమైన కాలం, కుటుంబ పరిస్థితులు కొంత చక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కూడా అతి వేగం అనేది వాళ్ళకి పనికిరాదు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి వ్యాపార వృత్తి రంగాల్లో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాహుకాలంలో దీపం పెట్టడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఏదైనా సరే ఓం నమః శివాయ అని రుద్రగాయత్రి మంత్ర జపాన్ని చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు కూడా వీళ్ళకి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. గురుగారు, తదుపరి మకర రాశి గురించి తెలియజేస్తారు? ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాల్లో జన్మించిన వాడు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వాడు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు.
మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది, 3 గౌరవం 1 అవమానంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయింది. శనివత్ రాహు అంటారు. శని బాగలేకపోయినా రాహు బాగున్నాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. ఆ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాంటి రైతులకి మొదటి పంట కంటే కూడా రెండవ పంట అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకి వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు తప్పకుండా అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. తదుపరి కుంభరాశి గురించి తెలియజేస్తారా? ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చు ఉంటుంది, 6 రాజ్య పూజ్యం 1 అవమానంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి జన్మశని, అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కూడా వాళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ధనం వస్తున్నా ఖర్చు అయ్యే అవకాశాలనే ఉంటాయి. అంటే ఖర్చు ఎందుకు ఖర్చు అవుతుంది? 25% వృధా ఖర్చు అవుతుంది. మిగతా ఖర్చు అంతా కూడా వాళ్ళకి బంగారాభరణాలు వస్తువులు కొనుగోలు చేయటం, పెళ్ళిళ్ళకి మంచి విషయాల ఖర్చు అయ్యే అవకాశం ఇది ఎక్కువ ఉంటుంది. అంటే 25% వృధా అయ్యే అవకాశాలనే ఎక్కువ ఉంటాయి. అంటే ఆచితూచి అడుగు వేసి వ్యవహరించడం అనేది చాలా మంచిది. ఇక్కడ స్త్రీలకు కూడా ఆదరణ బాగా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. వ్యవసాయదారులు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించి అనవసరంగా అధిక డబ్బు పెట్టి పంట నష్టపోయే స్థితికి రాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. కుంభరాశి వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, చివరిగా మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి 11 ఆదాయం ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం అనేది 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో పుంజుకునే అవకాశం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఆరోగ్య స్థితిగతుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, డబ్బులు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మంచి విషయాలకు మాత్రమే ఖర్చు అవుతాయి కానీ చెడు విషయాలకి ఖర్చు అయ్యే సూచనలు అనేవి లేవు. వీళ్ళ యొక్క స్టార్డమ్ కానీ స్టార్ స్టేటస్ కానీ ఫేమ్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ప్రముఖ వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ పరిహారాల్లో వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ప్రార్థన, అలానే వీళ్ళు నువ్వులు దానం చేయటం, అలానే రాహుకు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని కూడా ప్రార్థన చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. రైట్, ధన్యవాదాలు గురువుగారు. ఈరోజు ఉగాది ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అసలు ఉగాది రోజు పాటించవలసిన నియమాలు, జాతకాలు వాళ్ళందరికీ ఎలా ఉన్నాయి ఏంటి, వివిధ రాశుల వాళ్ళకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. క్రోధినామ సంవత్సరాలు అందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఉగాది ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశేషాలు. నమస్తే.